ఉపకారంలో కూడా త్రివిక్రమ్ గారు ఒక డైలాగ్ రాశారు మహేష్ బాబుకి, మనం ఆ టైప్ కాదమ్మా, చిరంజీవి టైప్, స్వయం కృషి. ఆ ఐకన్ చిరంజీవి గారు అన్న ఒకే ఒక్క ఐకన్ కి అది ఎన్ని జనరేషన్స్ అయినా, ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని డికేట్స్ అయినా కూడా ఆయనది అది ట్రూ, ఆయన సిగ్నేచర్ ట్రూ, అంటే స్వయం కృషి. సార్ మీరు మనం లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసిన తర్వాత వన్ థింగ్ దట్ ఐ వుడ్ రియలీ లవ్ టు టాక్ అబౌట్ అంటే నాకు ఈ సినిమా మస్ట్ షేడ్స్ ఉన్నాయిరా అప్పుడే వెన్ ఆపరేషన్ వ్యాలంటైన్ దీనికి వెళ్ళినప్పుడు చిరంజీవి గారిని ఫస్ట్ టైం కలవడం ఈజ్ వెన్ హీ నన్ను స్టేజ్ మీద నా పేరు తీసుకొని మస్తు షేడ్స్ ఉన్నాయా అని ఇట్లా డైలాగ్ ఆయన చెప్పడము, అది ఐ రియలీ ఫెల్ట్ లైక్ it was one of the best compliments in my life. JRC lo jarigindi. Avunu JRC. Yes, I have seen. And then I really felt happy. Did he really take my name? Ani anukunna nenu. Ade nu kuda maatladevu kada. Nenu of course that was the first time and inka nenaithe nenu oka river laga flow ayya aa roju. Manchi expression. Ante karigi neere ipudu. Ante I was ఏంటి సార్ అసలు ఇప్పుడు ఒక చిరంజీవి గారు, ఒక అమితాబ్ బచ్చన్ గారు, ఒక కమల్ హాసన్, రజనీకాంత్ గారు, దీస్ ఆర్ లైక్ ద బిగ్ స్టాల్వర్ట్స్ ఓవర్ ద లాస్ట్ 4-5 decades. Yes. Today they are still working film and they are holding reins. They are kicking box office like left right center ivala kuda which is like a huge 40-50 years ఇండస్ట్రీలో టాప్ లో ఉండడం అంటే ఏంటో అది నాకు తెలియని కూడా తెలియదు సార్. ఐ కాంట్ ఇమాజిన్ దట్. సో అట్లాంటి ఒక 3-4లో ఆబ్వియస్లీ చిరంజీవి గారు, వీ యూస్ టు వాచ్ దేర్ ఫిల్మ్స్ వెన్ వీ వుడ్ ఓన్లీ నో తెలుగు, విల్ కమ్ న్యాచురల్లీ టు us, అంతే కదా. తెలుగులో ఆయన అట్లా చూసి అబ్బా ఏమి ఫైట్ రా, ఏమి డాన్స్ రా అని అనుకొని టోటల్ నోరు వెళ్ళబెట్టుకొని చూసిన టైము ఒక టైము, తర్వాత ఊహ తెలిసి ఓ ఈయన చిరంజీవి ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అని అనుకున్న టైం ఒక టైము, చిరంజీవి గారిని ఐడెంటిఫై చేయడం మీకు ఊహ వచ్చిన తర్వాత. ఫస్ట్ అయితే ఒక వండర్ లా చూడడం, అంటే ఇట్ కుడ్ హావ్ బీన్ మీరు ఒక టామ్ అండ్ జెర్రీ ఏది చూస్తున్నారు ఇంకా చిన్న ఏజ్ 7 years 8 years, వాట్ డూ యూ నో వాట్ సినిమా ఇస్, సినిమా అంటే ఏంటో కూడా తెలియదు. సమ్ మూవింగ్ ఇమేజెస్ ఇన్ టెలివిజన్. ఒక టామ్ అండ్ జెర్రీలో చూసాం, చిరంజీవి గారి సినిమాలు కూడా అలానే చూసి అని ఇట్లా చూసింది. తర్వాత 12-13 ఈజ్ దిస్ చిరంజీవి, అరే ఐ లైక్ దిస్ మ్యాన్, ఈయన సినిమానా ఇది, ఓహో ఇది ఒక సినిమా, దీన్ని సినిమా అంటారు, ఐ వాంట్ టు వాచ్ మోర్ ఆఫ్ హిమ్ అని అనుకోవడం. 16, 17, 18 కల్లా ఐ ఆమ్ అ ఫ్యాన్. చిరంజీవి అన్న అంటే తొడగొట్టాలి 100%, 100 days. ఇంద్ర వాజ్ సచ్ అ హ్యూజ్ ఫిలిం. నేను చదువుకునే టైంలో 10th ఫస్ట్ ఇయర్ వస్తున్నాను ఇంటర్మీడియట్, అప్పుడు ఇందిరా రిలీజ్ అయితే యూ డోంట్ బిలీవ్ మీ సార్, మై ఫ్రెండ్స్ దే స్టార్టెడ్ వేరింగ్ వైట్ అండ్ వైట్ బికాస్ ఆఫ్ ఇందిరా. వైట్ వేసుకొని తిరిగేవాళ్ళు. మేము అసలు ఆ సినిమా ఎన్నిసార్లు చూసాము. అంటే ఒక సెలబ్రేషన్, సినిమా అంటే సెలబ్రేషన్ అంటే ఎట్లుంటుంది ఆ హడావిడి. థియేటర్ ముందు ఒక 20 minutes 30 minutes ముందు వెళ్తే ఒక హడావిడి ఉంటుంది చూడండి ముందరంతా, ఇంకా ఓపెన్ చేస్తారు వెళ్ళాలి. సచ్ నైస్ మూమెంట్స్ హీ గేవ్ us. ఆయన సినిమాకి వెయిట్ చేసినంత ఇంకే సినిమాకి ఎప్పుడు ఎవరికి వెయిట్ చేయలేదు. అవును, ఈ స్టేట్మెంట్ కూడా లాగడ్ ఇంకెవరో ఇచ్చారు. ఇది చిరంజీవి గారి సినిమా వస్తుందని వెయిట్ చేసే సినిమా ఏదైనా ఉంటే అది చిరంజీవి గారి. Somebody has given that statement. That is true. అది generations together. Some excitement is there. Yes. And some unknown kind of a feeling which is now కొంచెం నాస్టాలజిక్ అనిపించవచ్చు. ఒక్కసారి అరే బాట్లాంటి సినిమా మళ్ళీ అవుతుందా అన్న లాంటి ఇది. అంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ యువర్ టీనేజ్ అండ్ యువర్ ఎర్లీ 19, 20, 18. విల్ ఇట్ ఎవర్ కమ్ బ్యాక్ అగైన్ అనే అనుకుంటాం జనరల్ గా అయితే. ఎంత 80 ఇంటర్మీడియట్ అదే కాలంలో అని మాట్లాడితే అట్ ద సేమ్ టైమ్ అబ్బా దెర్ ఇస్ దట్ టైమ్ ఆల్సో when we used to go and watch these films, కాలేజ్ బంక్ కొట్టి, స్కూల్ బంక్ కొట్టి, పేరెంట్స్ తోటి కొట్లాడి,
వెళ్ళిన సినిమాలు ఏవి ఇట్లా మళ్ళీ అవుతుంది ఆ లైఫ్ లోనే అట్లాంటిది అవ్వదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ కలర్డ్ విత్ సంబడి లైక్ చిరంజీవి గారు హూస్ ఫిల్మ్స్ వి వాచ్డ్. ప్రివిలేజ్, ఇట్ ఈస్ టోటల్ ప్రివిలేజ్. అదే ఇందాక మంచి మాట స్టేట్మెంట్. స్టిల్ వాళ్ళు అలాగే ఉన్నారు, అలానే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు కూడా, మొన్న కూడా వాల్టర్ వీరయ్య అసలు దుమ్ము లేపేసింది అసలు. సార్ దేర్ I think some 20-25 years ago they were tried and tested. For the last 20-25 years I think they were gold standard only. గోల్డ్ స్టాండర్డ్ ఉండడమే ఒక లాస్ట్ 20-25 years నుంచి అట్లనే అది మనకి 20-25 years ఇప్పుడు నాకు కెరియర్ ఉంటుందో లేదో. సో ఇట్ ఈస్ జస్ట్ కానీ బట్ నోట్ ఇట్ డౌన్. మా హిట్ టీవీలో కూర్చుని మాట్లాడుతున్నావు, హిట్ టీవీ లోనే నేను కూర్చుని మాట్లాడతాను. దిస్ ఛానల్ and the viewers of this channel will remember it. You will 100% according to your abilities as an actor. Thank you, sir. You will stand here. Thank you. Thank you. Thanks a lot. ఎందుకంటే ఆ పొటెన్షియల్ ఉన్న ఆర్టిస్టులు తెలిసిపోతారు. అంటే will this boy really stand or not? Thank you. Thank you. Right? Thank you. So sir, that you can really rest assured about. I am happy. I am really happy today. ఎందుకంటే just ఒక 10-12 years back when I started off as an actor, I really did question. అంటే మనకి అప్పుడప్పుడు లో టైంలో అనుకుంటూ ఉంటాం కదా సార్, ఇట్లాంటి టైం మనకి ఎప్పుడన్నా వస్తుందా, అసలు మనం చూస్తారా ఎవడన్నా నిజంగా విల్ మనం ఎప్పుడు? ఎందుకంటే ఆల్వేస్ ఆ టైంలో నేనే కదా, ఏ వీడు బాగున్నాడు, ఏ అమ్మాయి హీరోయిన్ బాగుంది, ఆ సినిమా మస్తుందిరా, రే ఆ సాంగ్ లో ఏం కొట్టాడరా, ఆ ఫైట్ ఏం చేశాడు, మనమే మాట్లాడదాం. మన గురించి అట్లా ఎవరన్నా అసలు మాట్లాడుకుంటారా అన్నట్టు. అంటే యాజ్ ఐ వాజ్ సేయింగ్ 18-19 కి ఫ్యాన్, 23-24 కి వెన్ యూ డిసైడెడ్ దట్ హలో ఐ ఆల్సో వాంట్ టు యాక్ట్, నేను యాక్టర్ అవుతా అని ఇంట్లో చెప్పిన తర్వాత అప్పుడు ఇంకొక లెవెల్ ఆఫ్ అడ్మిరేషన్. when I started doing theatre, అప్పుడప్పుడే థియేటర్ చేస్తూ ఓహో యాక్టింగ్ అంటే ఇదా, ఓహో ఇలా చెయ్యాలా అంటే మా థియేటర్లో మా సర్స్ ఎస్పెషలీ సమ్ ఆఫ్ ద డైరెక్టర్స్ దట్ ఐ వర్క్డ్ విత్, ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ వర్క్డ్ విత్ దెమ్ బికాస్ దే ఆర్ ఫుల్ టైమ్ థియేటర్ committed, dedicated with COVID, without COVID, they're doing theatre. Very proud of them. వాళ్ళతోటి పని చేస్తున్నప్పుడు అనిపించేది, వాళ్ళు ఒంగబెట్టి నార తీస్తుంటారు కదా యాక్టింగ్ అంటే జరుగుతుంది. అప్పుడు ఏంటి చిరంజీవి ఎక్కడ, మనమేంటి, ఏంటివి ఒకటేసారి. ఎవరైనా ఈ ప్రపంచంలో యాక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అప్పుడు గానీ చిరంజీవి గారి డైమెన్షన్ అర్థం కాదు. అంతవరకు యాజ్ ఎ ఫ్యాన్ యూ విల్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. హి విల్ బి సో క్లోజ్ టు యువర్ హార్ట్, హి విల్ బి సో క్లోజ్ అండ్ యూ హ్యావ్ ఎ గవర్నమెంట్ ఆన్ హిమ్. అబ్సల్యూట్లీ you will own him. You own him. Sudden గా when you become an actor and start going through this, you'd be like ఎక్కడో ఉన్నాడైనా, he's not with us. I don't think అప్పటి నుంచి ఆ పేరు తీసుకునే విధానం కూడా చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే యూ విల్ అండర్స్టాండ్. అంటే ఫిల్మ్, ఐ ఫీల్ ఫిల్మ్స్ ఓన్లీ షుడ్ మేక్ యూ రిలాక్స్ ఎనీ ఆడియన్స్. ఇట్ షుడ్ ఇట్స్ అన్ ఎస్కేప్ ఆర్ ఇట్ విల్ మేక్ యూ రిలాక్స్. ఇట్ విల్ మేక్ యూ ఫర్గెట్ యువర్ వరల్డ్ ఫర్ అ వైల్. అంటే అక్కడ జరిగేవన్నీ చాలా ఆషామాషికి కనపడుతుంటాయి మనకు, అందుకని మనం ఆ మూడ్లోకి వెళ్ళిపోతాం. ఓకే కూల్ అని యూ కెన్ లెట్ డౌన్ అండ్ యూ కెన్ సీ హ్యాపీలీ, నవ్వుకోవచ్చు, ఆ హీరోతో రిలేట్ అయ్యి ఓకే నైస్ రా, గ్రేట్ రా అని పడుకోవచ్చు. యూ కెన్ గేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద నెక్స్ట్ మార్నింగ్. బట్ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది సార్, అసలు మరి టూ మచ్ కష్టం.